నేను ఎన్ఐటి రౌర్కెలా నుంచి సెరామిక్ ఇంజనీర్కు బీటెక్ పాస్డ్ అవుట్ అయ్యాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో జేఎస్డబ్ల్యూలో జాబ్ వచ్చింది. మా ఆరో వాళ్ళందరూ నన్ను క్రిటిసైజ్ చేశారు. ఎంతైనా నేను ముంబైలో జాబ్ చేస్తుండే, వాళ్ళందరూ సౌత్ వాళ్ళని ఎంతైనా తక్కువ చూస్తారు. కొంచెం వాళ్ళందరూ నీకు ఇది చేత కాదు, నీకు ఇది అవ్వదు, చాలా కాంపిటీషన్ ఉంటుంది, సో అదంతా వదిలేసి ఇక్కడే ఉండిపోవచ్చు, నీకు మంచి పొజిషన్ వస్తుంది తర్వాత అని చెప్పారు. సో నేను అదంతా కాదు, నేను ఎస్ఎస్సి కొట్టాలి అని నేను మా ఫాదర్కి చెప్పాను. మా ఫాదర్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఐఏసీలో జూన్ 2025లో జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ టైం రాసిన మెయిన్స్ చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పేపర్స్ చూసి రాసి చాలా టఫ్గా ఉండేది. అందరూ స్టాండర్డ్ బుక్స్ కొంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఏసీ జీకే బుక్ ఒకసారి చదివాను ఎలా ఉంటుంది అదని చెప్పేసి. దాన్ని చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో లేనిది కూడా ఇక్కడ ఉంది, చాలా డెప్త్గా ఉంది. సో నేను మెయిన్స్ కోసం ఓన్లీ ఐఏసీ జీకే బుక్ చదివాను. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్ ఐఏసీ.